ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయినాక ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా బాగా హీట్ అయినాక ఆవాల జీలకర్ర వేసుకోవాలి. ఆవాల జీలకర్ర కూడా చిటపటలాడాక ముందుగా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బాగా వేగాలి, మంచిగా బ్రౌన్ కలర్ వేసి రావాలి. మంచిగా కలుపుకొని మీరందరు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేస్తలేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆనియన్స్ అయితే బాగా వేగిపోతూ ఉంటాయి, గోల్డెన్ కలర్లో కూడా రావాలి మంచిగా. అవి బాగా వేగాక మంచిగా కలుపుకుండాలి, మళ్ళీ మాడిపోతాయి. తర్వాతకి కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అవి మంచిగా వేగాక మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. తర్వాతకి కరివేపాకు కొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మంచిగా. ఇవన్నీ మంచిగా వేగిపోతూ ఉంటాయి. ఇది మొత్తం మంచిగా గోల్డెన్ కలర్లోకి మంచిగా వేగిపోవాలి. మంచిగా ఒకసారి చిన్నగా కట్ చేసుకున్న టమోటాలు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని అవి కూడా వేగిపోవాలి. మూత పెట్టేసుకొని ఒక 2 minutes నుంచి మళ్ళీ మూత తీసి మంచిగా కలుపుకొని ఇదంతా మంచిగా వేగిపోయినాక మీరు ఎంత తింటారో అంత కారం, తగినంత కారం వేసుకొని సాల్ట్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని నేను కొన్ని వాటర్ అయితే పోసుకుంటున్నాను. అదంతా బాగా మిక్స్ అవ్వాలి, మంచిగా వేగిపోతుంది కాబట్టి మంచిగా కొన్ని వాటర్ వేసేసుకొని అది మంచిగా బాయిల్ అవ్వాలి. అది మంచిగా బాయిల్ నేను గరం మసాలా వేసుకున్నా, ఎక్కువ కాదు కొంచెమే వేసుకున్నా. తర్వాతకి 2 eggs పగలగొట్టుకొని వేసుకుంటున్నా. ఓన్లీ 2 eggs పగలగొట్టి వేసుకుంటున్నా. ముందుగా 4 eggs ఉడకబెట్టుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి ఆ 4 eggs కూడా ఇంట్లోనే వేస్తున్నా. ఇప్పుడు ఎగ్స్ వేసాం కదా, ఏం కలపకండి, డైరెక్ట్ ఆ ఎగ్స్ కూడా ఇంట్లో వేసేసేయాలి. జస్ట్ మూత పెట్టేసుకొని ఒక 5-6 minutes అట్లా ఉడికిపోయినాక మూత తీసుకొని నార్మల్గా అట్లా కొంచెం కలుపుకొని కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. అయిపోయి వచ్చేసింది. పుదీనా వేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని కర్రీ అయితే డన్ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. వీడియోస్ చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేస్తలేరు, లైక్స్ కొడతలేరు. చూడడం అయితే